వంటి సువర్చల హనుమత్ కళ్యాణం మనకి పరాశర మహర్షి స్పష్టంగా తెలియజేశారు. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు. పుట్టిన 5వ రోజే, ఆయన పుట్టుకతోనే సర్వశక్తులతో పుట్టాడు. 5వ రోజే ఆకలైందని చెప్పి ఉదయించే సూర్యుని చూసి అదేదో పండు అనుకుని పరిగెత్తుకెళ్ళి పట్టుకోబోయాడు. ఆ సందర్భంగా దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టటము, ఆయన మూర్ఛిల్లటము, వాయుదేవుడు హనుమంతుడిని తీసుకెళ్ళి ఒక గుహలో కూర్చుని అలిగి వాయువుని స్తంభించటంతో దేవతలందరూ వరాలు ఇచ్చారు ఆంజనేయ స్వామికి, వాయువుని తృప్తిపరచడం కోసమని. ఆ సందర్భంలో సూర్యభగవానుడు ఏమన్నాడంటే, నేను ఈ బాలునికి సకల విద్యలు నేర్పుతానన్నాడు. అందువల్ల ఆంజనేయ స్వామి గురువు సూర్యుడు. అతడికి విద్యను అభ్యసించే వయస్సు వచ్చాక అంజనాదేవి సూర్యభగవానుడి దగ్గరికి పంపించింది. అక్కడ ఆంజనేయ స్వామి విద్యలు నేర్చుకుంటున్నాడు. ఏకసంథాగ్రాహిగా ఒక్క మాట చెబితే చాలు వచ్చేస్తోంది శాస్త్రాలన్నీ కూడా. సర్వజ్ఞనామధేయము శర్వునకే అని శివుణ్ణి సర్వజ్ఞుడు అంటారు. ప్రతి విషయము పార్వతీదేవి ఆయన అడుగుతూ ఉంటుంది, ఆయన చెబుతూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞుని అవతారం హనుమంతుడు. ఆయన సర్వజ్ఞుడు కాకేమవుతాడు, జ్ఞానినాం అగ్రగణ్యుడు కాకేమవుతాడు, బుద్ధిమతాం వరిష్ఠుడు కాకేమవుతాడు. అలా వేద శాస్త్ర పురాణాలు సమస్తము ఆయనకి కంఠస్థంగా క్షణాల మీద వస్తుంది.